మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తాం. మీడియాకు కేసీఆర్ బెదిరింపులు, సిరిసిల్లలో భూస్కాయమంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతూ రాసి పెట్టుకున్న అధికారులకు వచ్చినాక అందరికీ మితితో చెల్లిస్తాం. నన్ను జైలుకు పంపాలని రేవంత్ చూస్తున్నాడు. కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు ముందుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని వ్యాఖ్యానం చూస్తాను. అయ్యయ్యో కేటీఆర్ ఎంత పనయ్యారా నీకు? ఒక్కొక్కరి సంగతి చూస్తాట. మీడియాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బెదిరింపులకు దిగారట. ఏం దిగావు? నువ్వు బెదిరిస్తే భయపడతావు? నువ్వు అధికారం ఉన్నప్పుడే ఏం బీకలేదు, అధికారం పోయింది. మళ్ళీ అధికారంలోకి వస్తే మేము చూస్తాం, డైరీలో పేర్లు రాసుకుంటాం, అది ఇదని మాట్లాడుతా ఉన్నావు. ఏం చేస్తావే నాకు అర్థం కాదు. ఏమైతే నీతోటి ఏం కాదు. తమకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కని సంగతి చూస్తామంటూ రెచ్చిపోయారు. వాడు వీడు అంటూ కామెంట్లు చేశారు. సిరిసిల్లలో భూ అక్రమాలు జరిగాయంటూ పేపర్లో తప్పుడు రాతలు రాస్తున్నారని, తమపై కొందరు కేసులు పెట్టించి పైశాచికానందం పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏం కేసు? ఆ తప్పుడు కేసులు అవి వాస్తవమైనటువంటి కేసులు. మీరు చేసుకున్న దొంగతనాలే కదా ఇవన్నీ. దొంగల్లాగా దోపిడి దొంగల్లాగా దోచుకున్నాం మీరంతా తెలంగాణ. ఆ విషయం తెలియదు అనుకుంటారా? సో అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకున్నారని బీఆర్ఎస్ నేతలు కూడా అన్ని రాసి పెట్టుకోవాలని అధికారులకు వచ్చినాక అందరికీ మితితో చెల్లిస్తామని హెచ్చరించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి భూకుంభకోణం లంబకోణం చేయలేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ గాడిద కొడుకు మనల్ని పీకేది ఏమీ లేదు. మీకు అండగా నేను, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ ఉంది, కింద న్యాయస్థానం ఉంది, పైన దేవుడు ఉన్నాడు అని పార్టీ నేతలకు చెప్పారు. సిరిసిల్లలో శనివారం వేసినట్టు బీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఇవాళ ఏం రాసిండు పేపరోడు, సిరిసిల్ల ఏదో భారీ కుంభకోణం అట. నీ బొంద కుంభకోణం, ఏ కుంభకోణం జరగలే, ఏ లంబకోణం జరగలే. ఇక్కడ ఒకరో ఇద్దరు హౌలేగాలు అధికారం వచ్చిందని 2-3 కేసులు పెట్టించి పైశాచికాలను పొందుతామని అనుకున్నారు అని దుయ్యబెట్ట. పేపర్లో తాటికాయంత అక్షరాలతో వార్తలు చూసి ఆగం కావద్దని, ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని వాటిని అప్పుడప్పుడు చూడండి అని కార్యకర్తలకు చెప్పారంటూ చూస్తున్నాం. సోషల్ మీడియాలో విషపురాతలు రాయించేది నువ్వు కదా. నీ నమస్తే తెలంగాణ ఏ రాస్తున్నావు తెలియదా? నువ్వు రాసేది రాతలా రానాయనా? ఇవే అవి చూసినా అనుకో ఖచ్చితంగా మీరు ముఖం మీద ఉంచేస్తారు. సిగ్గుండాలి కొంచెమైనా. మీరు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా? బరాబర్ ఇట్లే రాస్తారు. వాస్తవాలు నిజాలు రాస్తున్నారు, తప్పే ఉన్నదే. ఆ నిజాలు రాస్తే కూడా ఉలిక్కి పడతా ఉన్నావు, భయం అవుతా ఉంది. సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడడానికైనా. ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఎందుకు ఇయ్యారట? వా అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి అయితే. పిచ్చిలేసింది వీరికైతే, నిజంగా పిచ్చి ఎరుగులేసి గిలైలు కొట్టుకుంటా ఉన్నాడు.